కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో టీడీపీకి భారీ విరాళాలు అందాయి. టీడీపీ మహానాడు కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు కలిపి 17 కోట్ల రూపాయల విరాళాలు అందించారు. అయితే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. ఈ విరాళాలను పార్టీ కార్యకర్తల సంక్షేమం, పేదల సహాయం మరియు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మే 27 నుంచి 29 వరకు జరిగే మహానాడు సందర్భంగా హుండీ ఏర్పాటు చేసి విరాళాలు సేకరించారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా విరాళాలు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ఈ మహానాడు కోసం 19 కమిటీలు ఏర్పాటు చేసి లక్షలాది మంది కార్యకర్తలను సభకు తరలించారు. కడప నగరంలో మొదటిసారి జరిగిన ఈ కార్యక్రమం చారిత్రాత్మకంగా నిలిచేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన దాతలందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. నాయకులు గాని, కార్యకర్తలు గాని పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పి నారాయణ గారు, టీజీ భరత్ గారు, సానా సతీష్ గారు, ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, దామర్తి జనార్దన్, వేమన సతీష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, పులివర్తి నాని, దినేష్ రెడ్డి, పోలం రెడ్డి, నరేంద్ర వర్మ, వి గోవిందరావు, ప్రభాకర్, డేగల, ఆలపాటి రాజేంద్ర, వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థ సారథి, కొల్లు రవీంద్ర, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గంగా ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, పి పుల్లారావు, జీవి ఆంజనేయులు, బొజ్జల సుధీర్ రెడ్డి, గద్ది పద్మావతి, ప్రతిభ ఫుడ్స్ కోసరం శ్రీనివాస్, కేర్ ఆఫ్ కేశవరావు, వీళ్ళందరూ కలిసి దగ్గర 17,43,116 రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి, ఆశీర్వదించండి. మరొకసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.